టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని శంఖవరం గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేదల సంక్షేమం, సామాజిక న్యాయమే లక్ష్యంగా పార్టీని స్థాపించారన్నారు. తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని సంపాదించి అధికారంలోకి వచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సాధికారత, యువత ఉపాధి, రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో రహదారులు, త్రాగునీటి సౌకర్యాలు, మౌలిక వసతులు అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శంఖవరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పర్వత సురేష్ పిలుపునిచ్చారు. ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల మద్దతు మరింత చేరువేయాలనే ఉద్దేశంతో మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమం చేపట్టింది. ఇవాళ మన నియోజకవర్గంలో చూస్తే మరి మహిళ అనేది కాకుండా ఒక చక్కటి కార్యక్రమాల రూపకల్పనతో తనకున్న విద్యా సుగుణాలను ఆవిడ అలవాటు చేసుకుని ఇవాళ నియోజకవర్గంలో చక్కటి రహదారుల నిర్మాణం కానీ, మరి కేటర్ను కలిపెట్టడంలో కానీ, మరి అభివృద్ధిలో ఈ ప్రతిపాడు నియోజకవర్గం అమరావతిలో అగ్రగామిగా ఉండాలని చెప్పేసి దృఢ సంకల్పంతో మరి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేయడం, మరి అమరావతిలో అసెంబ్లీ వేదికగా ప్రతిపాడు నియోజకవర్గం అనేక సమస్యల్ని గలమెత్తి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు చేరువై అనేక కార్యక్రమాలు తీసుకెళ్తామన్నారు. ఇవాళ సత్యప్రభ రాజా గారు కానీ, మరి వారికి చేతోటి వాదులుగా మరి సానా సతీష్ బాబు గారు కానీ, మరి పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ చక్కటి సహకారం అందిస్తూ ఇవాళ ఈ నియోజకవర్గాన్ని ఈ కాకినాడ జిల్లాలో అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా ఉంది సత్యప్రభ రాజా గారు. మరి ఇవాళ ఈ శంకవరం గ్రామంలో కూడా ఎప్పుడూ చూడనటువంటి సిమెంట్ రోడ్లు కానీ, మరి డ్రైన్లు కానీ, మరి శ్మశాన అభివృద్ధి కానీ, మార్కెట్ అభివృద్ధి కానీ, తాగునీరు సమస్యకు కూడా కంకణం కట్టుకుని ప్రజల దాహం తీర్చడానికి ఇవాళ కూటమి ప్రభుత్వంలో సత్యప్రభ రాజా గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అగ్రగామిగా ఉంటుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఏదైతే హామీలు ఇవ్వడం జరుగుతుందో ఒక్కొక్కటే కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఇవాళ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 కార్యక్రమాలు కానీ, ఒక పక్క మహిళా అభ్యున్నతి కోసం, మరొక పక్క యువతుల కోసం, యువకుల కోసం, మరొక పక్క అన్నాతుల ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు కానీ, మరి పెన్షన్ల విధానం కానీ, మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కానీ, మరి ఇవాళ సూపర్ 6లో ముఖ్యంగా స్త్రీ శక్తి కానీ, అదేవిధంగా మహిళా సాధికారత కానీ, మరి అదేవిధంగా మరి తల్లికి వందనం, ఎందుకంటే అది ఒక పథకం కాదు, ఒక సంస్కారానికి నిదర్శనం తల్లికి వందనం అనే కార్యక్రమం. మరి ఇటువంటి సంస్కరణలను ఆయన చేపడుతూ ఇవాళ విద్యా వ్యవస్థలను మరి చక్కటి బాటలు వేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చూశారు, అంటే ఆ మాట ప్రకారం డిఎస్సిని ఏర్పాటు చేయడం, మొన్ననే మరి 10,000 చిల్లర పైచిల్ పోస్టులను ఆయన అనౌన్స్ చేయడం. ఇవాళ పారిశ్రామికంగా చూస్తే మన పక్కగా సుదూర ప్రాంతంలోనే దగ్గరలోనే మరి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానీ, అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఇవాళ పారిశ్రామిక విప్లవానికి నాంది ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో చక్కటి కార్యక్రమాలు రూపకల్పన జరుగుతూ ఉంది. చక్కటి తీర్పునివ్వడం, మరి మా ఎన్డీఏ కూటమి భాగస్వామైనటువంటి బీజేపీ పార్టీ జాతీయ నాయకులు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు చక్కటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను అధ్యయనం చేసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడితే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. ఒక చక్కటి విజనరీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రం కూర్చున్న ఉద్దేశంతో ఆయన కూటమి ఏర్పాటుకి మరి ఆయన బాటలు వేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి యువ నాయకుడు లోకేష్ గారు, ఇవాళ లోకేష్ గారు చూస్తాము